12 GB ర్యామ్ ఉంటే ఫాస్ట్ ఫోన్ అనుకుంటున్నావా? అది రాంగ్ బ్రో. చాలా మంది ఈ జీబీ నెంబర్ చూసి మొబైల్ ఫోన్స్ కొనేస్తారు. యాక్చువల్ సీక్రెట్ అది కాదు. యాక్చువల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ 3 థింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఇది ర్యామ్ సైజ్ ఎంత ఉంది అనే దాంతో పాటుగా ర్యామ్ టైప్ ఏంటి అండ్ CPU పవర్ ఎంత ఉంది ఇవి కూడా మ్యాటర్ చేస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి అనుకుంటే, ఒక దాంట్లో LPDDR5X ర్యామ్ ఉంది, అది 8 GB అనుకోండి. ఇంకొకటి LPDDR4X ర్యామ్ ఉంది, అది 12 GB అనుకోండి. ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో LPDDR5X ర్యామ్ ఏదైతే ఉందో ఆ ఫోనే ఎక్కువ స్పీడ్ గా వర్క్ చేస్తుంది. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే ఎంత ఎక్కువ ర్యామ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, అది ఎంత ఫాస్ట్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. LPDDR4X కంటే LPDDR5 అనేది యాప్ ఓపెనింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ దాంతో పాటుగా లో పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ లో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ LPDDR పక్కన నంబర్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది 256 GB స్టోరేజ్ ఉంది, 512 GB స్టోరేజ్ ఉంది, మనకి 128 GB సరిపోదని చెప్పేసి ఎక్కువ స్టోరేజ్ కి వెళ్తున్నారు. బట్ అక్కడ స్టోరేజ్ టైప్ కూడా మ్యాటర్ అవుతుంది. UFS 3.1, 4.0 ఇలా స్టోరేజ్ టైప్లు అయితే ఉంటాయి. ఇవి కొంచెం ఫాస్ట్ స్టోరేజ్ అన్నమాట. ఇక వీటికంటే తక్కువ అంటే UFS 2.2 ఉంటుంది. ఇక 3.1, 4.0తో పోలిస్తే ఇది కొంచెం స్లో స్పీడ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ అనేది స్పీడ్ గా ఉండడం వల్ల మీ మొబైల్ ఫోన్ లో ఏది ఓపెన్ చేసినా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఇక CPU కూడా పవర్ఫుల్ గా ఉండాలి, అప్పుడే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీబీ నెంబర్ చూసి మోసపోవద్దు, స్పీడ్ అనేది ర్యామ్ టైప్ లో ఉంటుంది. సో ఇలాంటి టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సాయి వంశీ టెక్ ని ఫాలో అవ్వండి.